అండ్ చాలామంది కామెంట్ చేశారు, అక్క వీడియోస్ ఏమీ రావట్లేదు అని. ఎందుకు రావడం లేదు అంటే 3 days బ్యాక్ మా పెద్దమ్మ చనిపోయారన్నట్టు. అంటే మాకు ఎర్లీ మార్నింగే కాల్ వచ్చింది, సాటర్డే రోజు మార్నింగే మా మరదలు ఫోన్ చేసింది, అక్క ఇట్లా పెద్దమ్మ పడిపోయారు అని చెప్పేసి ఫస్ట్ చెప్పి, ఆ తర్వాత పెద్దమ్మ లేరు ఇక తను ఇక లేరు అక్క అని చెప్పేసరికి నిజంగా చెప్పాలంటే మాకు ఏది అర్థం కాలే ఆ టైంలో. ఎందుకంటే మొన్ననే ఇంటికి వెళ్ళాం కదా, బాగానే ఉండే అన్నట్టే ఉండే మైండ్లో. కొంచెం బెడ్ రెస్ట్లో ఉన్నారా లేదంటే మంచం మీద అలా పడి ఉన్నారా అంటే ఓకే, ఏ టైంలో అయినా కాల్ రావచ్చు అనేది ఉంటుంది. కానీ మనకు మొన్న షార్టెడ్ పోయింది, ఈ సండే కాకుండా పోయిన సండే నేను పోయింది తెలుసు కదా, అప్పుడు బాగానే ఉండే. సడన్గా కాల్ వచ్చేసరికి మేమైతే నిజంగా చెప్పాలంటే ఎర్లీ మార్నింగే ఏం చేయాలో అర్థం కాలేదు మాకైతే. అండ్ చెల్లె నేనైతే ఫోన్ 1-2 సార్లు ఫోన్ చేసుకొని ఇదే నిజమేనా అన్నట్టు అనుకున్నాము ఇద్దరం. ఆ తర్వాత కన్ఫర్మ్ అంటే కన్ఫామ్గా మా మరదలు చెప్పినాక ఇక చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్ళడం అయింది అన్నట్టు. అండ్ అందువల్లనే వీడియోలు ఏమైనా పెడదామన్నా కూడా ధైర్యం చాలట్లేదు, అందుకని వీడియోస్ అన్నీ ఆగిపోయినాయి. అండ్ చాలామంది కామెంట్ చేశారన్నట్టు, అక్క వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని. అండ్ మీకు కూడా చెప్పే బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగేనండి మా ఫ్యామిలీ పెద్దమ్మ అంటేనండి నాన్న వాళ్ళు 3 అన్నమ్ములు కదా, దాంట్లో పెద్ద నాన్న వాళ్ళ పెద్దోళ్ళు అన్నట్టు, ఆ తర్వాత నడుపు పెద్ద నాన్న, ఆ తర్వాత మా నాన్న అన్నట్టు. అందుకని చెప్పేసి మా పెద్దమ్మ గారు అయితే మొన్న సాటర్డే రోజు చనిపోయారన్నట్టు. అందుకని చెప్పేసి మేమందరం ఇంటికి వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడనే 3 days ఉన్నాము, ఆ తర్వాత రిటర్న్ రావడం జరిగింది అన్నట్టు. అండ్ కామెంట్ చూస్తే చాలా కామెంట్స్, అక్క ఏమైంది వీడియోస్ పెట్టలేదు, ఏమైంది అక్క వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి వచ్చినాయి. అందుకని చెప్పేసి ఇప్పుడైతే అసలు వీడియో చేయడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. బట్ మీకు అందరికీ కూడా తెలియాలి కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి, ప్రతి ఒక్కరికి ఎవరో ఒక్కరు లాస్ అయ్యే ఉంటారు. అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇలాంటి బాధ కలిగి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉన్న బాధనే. కానీ అండ్ ఇంకా ఇప్పుడు ఏజ్ని బట్టి ఏదైనా తెలుస్తుందంటే అది వేరే విషయం. కాకపోతే మా పెద్దమ్మ బాగానే ఉండే, అంత ఏజ్ కూడా కాదు. అండ్ మంచిగానే హెల్తీగానే తిరుగుతుంది. అప్పటి వరకు మొన్నటి వరకు అంటే 6 months బ్యాక్ కొంచెం ప్రాబ్లం ఉండింది, అదంతా షార్ట్అవుట్ అయింది, తను బాగానే అయింది, మంచిగానే చూపిస్తున్నారు. అండ్ ఎర్లీ మార్నింగ్ వాష్రూమ్లో వెళ్ళి తను పడిపోయారన్నట్టు. మరి బీపీ ఎక్కువ అయ్యి ఏమైనా అంటే స్ట్రోక్ వచ్చిందా ఏంటనేది ఇప్పటికీ మాకు అర్థం కాలేదు. కానీ ఎర్లీ మార్నింగే ఇలా న్యూస్ వినడం అయితే మాకు నిజంగా చెప్పాలంటే షాక్కి గురయ్యాము అందరం. అండ్ ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది, కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని వచ్చడం అన్నట్టు రిటర్న్. అందుకని చెప్పేసి అండ్ వీడియోస్ అందరూ అంటే మెసేజ్ చేస్తున్నారు. అలాగే పర్సనల్గా కూడా చాలా కాల్స్ వచ్చినాయి మాకు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్లో. అసలు ఏ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు వరకు, కనీసం రిటర్న్ కూడా చేయలేదు. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు తెలుసు కదా మొన్న సాటర్డే అంటే ఈ సాటర్డే కాకుండా పోయిన సాటర్డే నేను ఇంటికి వెళ్ళాను అని. ఇంకా మా చిన్నది అంటే మా తమ్ముని బిడ్డది కూడా బర్త్డే ఉండే, అలాగే అమ్మని వాళ్ళని కలిసి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాను నేను. ఆ వీడియోస్ కూడా మీరు చూశారు కదా. ఆ రోజు పెద్దమ్మ బాగానే ఉండే, నాతో కూడా మాట్లాడింది. అండ్ నేను ఫ్రూట్స్ ఇచ్చాను కూడా. అలాగే టిఫిన్ తీసుకెళ్ళాను, అది కూడా పెట్టాను. ఎందుకంటే పెద్దమ్మకు కొన్ని ఇప్పుడు ఒక ఏజ్ వచ్చినాక అవి తినాలని ఉంటుంది కదా, అందుకని చెప్పేసి తీసుకెళ్ళాను, ఇచ్చాను. అలాగే షుగర్ ఉంది అని చెప్పేసి స్వీట్ ఇట్లా ఏమి తీసుకెళ్ళినా ఇవ్వము కూడా మేము. అందుకని చెప్పేసి తన కోసం స్వీట్ లేని ఫ్రూట్స్ తీసుకెళ్ళాను, ఇచ్చాను, తింది, మాట్లాడింది, బాగానే ఉండే. వచ్చేటప్పుడు కూడా మాట్లాడే వచ్చాను నేను, బాగానే ఉండే. కానీ ఇలాంటి ఫోన్ వస్తుందని చెప్పేసి అనుకోలేదు అన్నట్టు. సడన్గా ఫోన్ వచ్చింది ఇట్లా, అందుకని చెప్పేసి ఇంటికి వెళ్ళాం, మా కార్యక్రమాలని కంప్లీట్ చేసుకున్నాం. బాధ అంటే ఎక్కువగా బాధ కలిగింది నాకంటే పెద్దమ్మ ఇట్లా అయిపోవడం. ఇంకొకటి మా అన్నయ్య వాళ్ళు రాలేకపోయారు అన్నట్టు. వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు పెద్ద నాన్నకి 3 పిల్లలు అన్నట్టు, దాంట్లో అక్క పెద్దది. అండ్ ఆ తర్వాత 2 అన్నయ్యలు, నాకంటే పెద్దవాళ్ళే అన్నయ్యలు. అండ్ అన్నయ్యల పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు బాగానే అందరూ. కాకపోతే అన్నయ్య వాళ్ళిద్దరు ఫారిన్లోనే ఉంటారు అన్నట్టు, వాళ్ళు రాలేదు. అదొకటి చాలా అంటే నాకు పెద్దమ్మ చనిపోయినందుకు ఎంత బాధ అనిపించిందో దానికి 2 రెట్లు నాకు బాధ
అన్నయ్య వాళ్ళు రాలేదని చెప్పేసి బాధ అనిపించింది అన్నట్టు. ఎందుకంటే ఆఖరి చూపు అనేది పిల్లలు చూడకపోతే ఆ బాధ వేరే ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా మేము ఒకటి అనుభవించామన్నట్టు. ఎట్లా అంటే మా నానమ్మ చనిపోయినప్పుడు కూడా మా పెదనాన్న కానీ మా నాన్న కానీ ఇంకో పెదనాన్న అంటే మా నడిపి పెదనాన్న ముగ్గురు అన్నదమ్ములు లేకుండే. మా రెండో అన్న అంటే పెద్దన్న కంటే ఇంకో చిన్న అన్న నానమ్మ కార్యక్రమాలు చేసి ఉండే. సేమ్ అదే సిచ్యువేషన్ మళ్ళీ 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూసాను నేను. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇది రెండోసారి మా ఫ్యామిలీలో ఇలా జరగడం అన్నట్టు. ఇది ఈ టైంలో ఇప్పుడు మా రెండో అన్న కొడుకు మా పెద్దమ్మ కార్యక్రమాలని కంప్లీట్ చేసి ఉంటే అవన్నీ రిపీటెడ్గా నాకు బాగా గుర్తుకొచ్చింది. అదొకటి చాలా బాధ అనిపించింది నాకు. అందుకని చెప్పేసి వీడియోస్ అన్నీ ఆపేసాము అక్కడికి. మీకు కూడా చెప్పాలి కదా అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఏంటంటే అక్క ఈ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు, వీడియోస్ ఎందుకు ఇప్పుడు కూడా నా వాయిస్ రావట్లేదు. అండ్ అంతే బాధ కూడా కలుగుతుంది నాకు. నన్నే వాళ్ళు లాస్ట్ వాళ్ళు చూస్తుంటే నాకు అంతా. ఇప్పుడు మా తమ్ముడు కూడా లేడు అండ్ ఇద్దరు పెదనాన్న పిల్లలు ఇద్దరు అటు ఫారిన్లోనే ఉంటారు అన్నట్టు. అండ్ మాకే అంత బాధ అనిపిస్తుంటే వాళ్ళకు వేరే దేశంలో ఉండి వాళ్ళని ఎవరు ఓదార్స్తూ ఉంటారు అని చెప్పేసి బాధ అనిపించింది. నాకు చాలా బాధ అనిపించింది. అండ్ అమ్మోళ్ళ ఇంటికాడ 3 days ఉన్నాము. అప్పుడు అందరితో పాటు ఉన్నాం కదా. అండ్ పెదనాన్న వాళ్ళు అమ్మ వాళ్ళందరితో పాటు ఉన్నాం కాబట్టి అంతే ఏమీ ఏర్పడలే. కానీ అక్కడి నుంచి వస్తూ ఉంటే అండ్ నిన్న అక్క కూడా ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ అంటే వెళ్ళాలి కదా ఆడబిడ్డలు ఒక నిద్ర అత్తరింటికి కదా చేసి మళ్ళీ రిటర్న్ రావాలంటే అక్కను కూడా పంపించినాం. అది కూడా చాలా అక్క వెళ్తుంటే కూడా చాలా బాధ అనిపించింది. అండ్ పెదనాన్న అట్లా ఏడుస్తుంటే కూడా చాలా బాధ అనిపించింది అన్నట్టు. అండ్ మా ఫ్యామిలీలో ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి ఏ విధంగా పెంచారని అంటే వీళ్ళు మీ పెదనాన్నలు వీళ్ళు మీ బాబాయిలు అన్నట్టు కాదు, అంత మనదే. అండ్ ఇప్పుడు మా పేరెంట్స్ కూడా అంతే. మా పెదనాన్నలు కూడా వీళ్ళు నా తమ్ముని పిల్లలు అండ్ వీళ్ళు మా మరిది పిల్లలు అని మా పెద్దమ్మ ఎప్పుడు చూడలేదు. అండ్ తన పిల్లలతో పాటే మమ్మల్ని పెంచింది, వాళ్ళ పిల్లలతో పాటే మాకు తినిపించింది అండ్ వాళ్ళ పిల్లలాగానే చూసుకున్నారు కాబట్టి మాకు ఇంత బాధ కలుగుతుంది అన్నట్టు. అదేవిధంగా అండ్ మా ఫ్యామిలీలో ఏ చిన్న జరిగినా మేమందరం షేర్ చేసుకుంటాం అండ్ అందరం అన్ని యూనిట్గా ఒక యూనిట్గా ఏ విధంగా చిన్నవి జరిగినా సరే అది నలుగురి వరకు వెళ్ళకుండా చూసుకుంటారు. అంత యూనిట్గా ఉంటుంది అన్నట్టు. మా ఫ్యామిలీకి అదే బలం అని చెప్పచ్చు. అండ్ డబ్బుల పరంగా కానీ అట్లా పెద్ద గొప్ప స్థాయిలో అయితే లేకపోవచ్చు కానీ ప్రేమ అనురాగంలో అయితే మా ఫ్యామిలీ నా పుట్టిల్లు అయితే చాలా గొప్పదని చెప్పగలను నేనైతే ఖచ్చితంగా. అది ఆ ప్రేమ అనేది మాకు నేర్పించారు కాబట్టి ఇవాళ మేమందరం అన్నదమ్ములైనా సరే అక్క చెల్లెలైనా సరే మేము ఇంత బాగా కలిసి ఉన్నాము. అండ్ తను మా పెదనాన్న కూతురు తను మా ఇంకో పెదనాన్న కూతురు అన్నట్టు ఏది లేదు, మేము ఒక ఫ్యామిలీ. ఇప్పుడు మా వదినలు వేరే ఇంటి నుంచి వచ్చినా సరే మా ఇంటికి వచ్చేసినాక ఇప్పుడు మాకంటే ఎక్కువ ప్రేమను పంచుతున్నారు వాళ్ళు. మా పెద్దమ్మని కూడా అంత జాగ్రత్తగా చూసుకున్నారు. ఇద్దరు వదినలు అన్నట్టు అంత మంచి. మా అన్నయ్యలు ఇద్దరు ఇంటికాడ లేకపోయినా వాళ్ళు అంత ప్రేమగా చూసుకున్నారు. వాళ్ళు ఏడుస్తుంటే కూడా నాకు మీరు అందరూ అడుగుతున్నారు కదా అని చెప్పేసి అండ్ ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నట్టు. అండ్ నెక్స్ట్ కూడా అన్ని వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. అండ్ నెక్స్ట్ కూడా ఒకసారి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే అమ్మ పెద్ద కర్మ కార్యక్రమం లాంటివి ఉంటాయి కాబట్టి ఇంటికి వెళ్తాం. అండ్ మా నాన్న వాళ్ళు కూడా అంటే చాలా చిన్నప్పుడు మా నాన్నకు కూడా పెళ్ళి కాకముందే మా తాతయ్య గారు చనిపోయారు. మాకెవరికి తెలియదు, మా అక్కకు తప్ప మా తాత ముఖం మేము ఎవరు చూడలేదు అన్నట్టు. ఆ తర్వాత నా పెళ్ళి అయ్యాక 3-4 సంవత్సరాల తర్వాత మా నాన్నమ్మ చనిపోయింది. మా నాన్నమ్మను కూడా ఇప్పటికీ మిస్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మా నాన్నమ్మ మమ్మల్ని అందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని మా తాతయ్య లేని లోటు ఏ రోజు మాకు తెలియలేదు. మా తాతయ్య ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు. జస్ట్ ఫోటోలు చూసి ఇలా ఉంటారు మా తాతయ్య అని. అండ్ మా నాన్నమ్మ 3 కోడళ్ళని వేరే వేరే ఊరు నుంచి అంటే చేసుకొచ్చింది. కానీ ఈ కోడలు ఇంతే అని ఏ రోజు చూడలేదు. తను అలా చూడలేదు కాబట్టి మేము ఇంత బాగున్నాము అని అనిపిస్తుంది మాకు. అండ్ మా పెద్దమ్మ కానీ మా ఇంకో పెద్దమ్మ కానీ మా అమ్మ కానీ వాళ్ళు ఇట్లా తోటి కోడలు ఉంటారు చూడండి, అలా ఎప్పుడూ లేరు. సొంత అక్క చెల్లెలాగానే ఏ చిన్న జరిగినా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్నవి జరుగుతాయి కదా,
అప్పుడు చిన్న చిన్న జరిగినా అప్పుడు మాట్లాడరు. వాళ్ళు మాట్లాడకపోయినా ఎటన్నా వెళ్ళాలి అంటే రెడీ అయ్యి ఇంటి ముందర నిలబడతారు అంతే. ఒక్కరు నిలబడతారంటే ఇంకొకటి తన వెంబడ వెళ్ళాల్సింది అన్నట్టు అలా ఉంటారు. మా నాన్నలోనే అంతే, చిన్న చిన్నవి జరుగుతాయి మా వారికి ఎప్పుడు తేరు. అందుకే మేము ఇంత బాగా కలిసి ఉంటాం అన్నట్టు. అందుకని ఇది ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. నా పెద్దమ్మ ఆత్మకు శాంతి కలగాలి, తను ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. అండ్ మా అన్నయ్య వాళ్ళు చూడలేదు అనేది ఒక బాధ అనేది నాకు చాలా ఉంది అండ్ ఉంటుంది కూడా. ఎందుకు అంటే వాళ్ళు వేరే దేశంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇంకా మా పెద్దమ్మ ఇట్లా ఇంటి ముందట పడుకోబెట్టాక వీడియో కాల్లో చూస్తూ ఉన్నారు అన్నట్టు ఇద్దరు. వాళ్ళని ఎవరు ఓదార్చి ఉంటారు చెప్పండి కదా. ఒక పిల్లలు చూస్తుంటే అది వేరే ఉంటుంది, కానీ వాడు చూడలే కాబట్టి చాలా బాగా అనిపించింది మాకు. ఇది అండ్ అర్థమయ్యే ఉంటుంది మీకు. అండ్ వీడియోస్ ఎందుకు ఇది దీనివల్లనే ఇప్పుడు ఇంటికి వచ్చి మనం వర్క్ చేద్దామన్నా కూడా మనసును పట్టట్లేదు. బట్ ఏదో ఒక వర్క్ చేస్తే కదా మైండ్ కొంచెం అటు మర్చిపోతామని చెప్పేసి నేనైతే ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ అక్కడ ఉన్నప్పుడు ఏమీ అనిపించలేదు, కానీ ఇంకా ఇంకా ఇంట్లో అట్లా అక్కడి నుంచి వచ్చేసినాక చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మళ్ళీ ఇంటికి కూడా వెళ్తాం, 2 days నుండి వస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. అండ్ మా ఫ్యామిలీ చాలా బాగా పడుతుందని చెప్పచ్చు. ఇంకా ఆడపిల్లకి ఎట్లంటే తనకి ఎంత బాధ వచ్చినా తట్టుకోగలదు, కానీ అదే పుట్టింటికి ఏమైనా బాధ వచ్చిందంటే అస్సలు తట్టుకోలేదు. అండ్ చాలామందికి ఆడపిల్లకి ఇది తెలిసిన విషయమే, దీంట్లో కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. బట్ మా ఫ్యామిలీ మెంబర్స్లో అయితే ఒకళ్ళని కోల్పోయామంటే మాకు చాలా అంటే చాలా బాగా ఉంది. అండ్ మేము ఇంటికి వెళితే ఏంటంటే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి ముందటనే కూర్చుంటాం. అటు సైడ్ మా ఇల్లు ఉంటుంది, ముందట మా నడ్డు పెద్దనాన్న ఇల్లు ఉంటుంది, మధ్యలో మా పెద్దనాన్న ఇల్లు ఉంటుంది అన్నట్టు. అందుకని మధ్యలో అట్లా కూర్చొని మా పెద్దమ్మ ఎక్కువగా మాట్లాడదు. మేము మాట్లాడుతూ ఉంటే కూర్చోబెట్టుకుంటాం పక్కనే, అట్లా కూర్చోబెడతాం. కూర్చొని మేము మాట్లాడుతూ ఉంటే చిన్నగా నవ్వుతూ ఉంటుంది అన్నట్టు. మమ్మల్ని చూసి అట్లా చిన్నగా నవ్వుతూ ఉంటే మాకు హ్యాపీగా అనిపిస్తుంది. తను ఎక్కువ మాట్లాడకపోయినా ఏమైందమ్మా, ఇంకా పెద్దమ్మని అసలు ఎప్పుడు మేము ఎవ్వరమైనా సరే పెద్దమ్మని విలువం, అమ్మ నాన్న అంతే. మా ఇంట్లో వీళ్ళు పెద్ద నాన్న, వీళ్ళు పెద్దమ్మ అని ఎవ్వరు పిలవరు. అందరి ముగ్గురు పిల్లలు నాన్న అమ్మనే పిలుస్తాం, అంతేగాని వీళ్ళు పెద్దమ్మ అంటే అదేదో దూర పిలుపులాగా అనిపిస్తుంది మాకు. అందుకని చెప్పేసి పెద్దమ్మ అని పిలువం, మేము అందరం నాన్న అనే పిలుస్తామే తప్ప మా పెద్దనాన్ననే సరే నాన్ననే, మా నడుపు నాన్ననైనా నాన్ననే అలా పిలవడం మాకు అలవాటు. అండ్ అలాగే అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి అండ్ మా పెద్దమ్మ లేని లోటు తెలుస్తుంది. అండ్ చాలా బాగా మా నాన్నలేం అనేది ఉండదండి నిజం చెప్పాలంటే. ఇప్పుడు తనకంటే చిన్నోళ్ళు 2 తోటి కోడలు ఉన్నారు కదా, ఏదన్నా చిన్న మాట అయినా అన్నా సరే తను తీసుకుంటుంది. ఎందుకంటే మా నాన్నమ్మ చనిపోయినాక తనే ఇంటి పెద్దగా చూసుకుంది. అండ్ మా పెద్దనాన్న అయినా సరే 2 తమ్ముళ్ళు చిన్నోళ్ళు కదా, వీళ్ళకి ఏం తెలుస్తుంది అని ఏదన్నా అన్నా మా నాన్న వాళ్ళు తీసుకుంటారు, వెంటనే మాట్లాడడం. అండ్ వాళ్ళు 2 తమ్ముళ్ళు ఏమని అనుకున్నా ఎందుకు అట్లా చేస్తున్నారు అని వాళ్ళని ఇద్దరిని అండ్ చెప్పడం ఇవన్నీ ఉంటాయి అన్నట్టు మా ఫ్యామిలీలో. అందుకే వాళ్ళు ఇంటి పెద్దగా మేము చూసాం వాళ్ళను. అండ్ మా తాత నానమ్మ లేని లోటుని ఎప్పుడు మాకు తెలియనివ్వలే కాబట్టి మా పెద్దమ్మ అంత ఓపిక గల మనిషి. అండ్ ఎవ్వరు ఏదన్నా వాళ్ళ మాటలు మాత్రం పట్టించుకోదు, మనసుకు తీసుకోదు. అండ్ ఎదురు సమాధానం చెప్పగానేమో అంత బాధ కలుగుతుంది మాకు. అండ్ ఇంకా చెప్పాలంటే మా పాపకు 3 days తర్వాత చెప్పాము మేము. తను కూడా నాని అనుకుంటే అట్లా దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది అన్నట్టు ఇంటికి వెళ్ళినప్పుడల్లా. అండ్ మా ఇద్దరు పెద్దమ్మలతో అంత అటాచ్మెంట్ ఉంది మా పాపకు. నాని అని దగ్గర కూర్చోబెట్టుకోవడం. మేము వెళ్ళగానే మా పెద్దమ్మకు అట్లా ఎప్పుడైనా సరే మేము ఫోన్ మాట్లాడినా ఏడ్చేస్తుంది. అలాగే మేము ఇంటికి వెళ్ళినా సరే ఇట్లా ఫస్ట్ చేతికి ఇట్లా ముద్దు పెట్టుకుంటుంది, ఏడ్చేస్తుంది. ఎందుకో తనకు అట్లా బాధ అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. మేము వచ్చేటప్పుడు ఏడుస్తుంది, అలాగే ఇంటికి పోయినా కూడా ఏడుస్తూ ఉంటుంది అన్నట్టు. మా పెద్దమ్మకు మేమందరం పిల్లలంటే సమానంగానే చూసింది. అండ్ మా చిన్నప్పటి నుంచి మాకు ఎంతో చేసింది మా పెద్దమ్మ. అందుకని మా పెద్దమ్మ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలన్నీ రెగ్యులర్గానే వస్తాయి. అండ్ మా అక్కకు కూడా మేము ఉన్నాము,
మా అక్కకు కూడా మేము ఎంతో ధైర్యం చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మాకే ఎంత బాధ కలుగుతుంది అంటే మా అక్కకి ఎంత బాధ కలుగుతూ ఉండొచ్చు. అలాగే మా అన్నయ్యలకు కూడా అంతే బాధ కలుగుతుంది, వేరే దేశంలో ఉన్నారు కాబట్టి. అండ్ వాళ్ళతో ఇప్పుడు ఫోన్ మాట్లాడాలన్నా కూడా మాకు ధైర్యం చాలట్లేదు. ఇప్పటి వరకు మేము మాట్లాడలేదు కూడా. అండ్ ఈ వీడియో కనుక చూస్తే అన్నయ్య వాళ్ళకు కూడా మేము అందరం ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నాను నేనైతే. అండ్ మా పేరెంట్స్ కూడా అంతే ప్రేమగా మా అక్కని చూసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.